నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లాలో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ధరణి వల్ల రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని మంత్రి పొంగులేటి అన్నారు. భూభారతి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టాదారు పాసు పుస్తకంలో భూ కమతాల మ్యాపుల ముద్రణ చేస్తామన్నారు. ఆగస్టు 15వ తారీఖు లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇటువంటి సమస్యలన్నింటినీ రెవెన్యూ అధికారులే మీ రెవెన్యూ గ్రామానికి వచ్చి పరిష్కరిస్తారని పేరు మండలంలో సుమారు 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 13 రెవెన్యూ గ్రామాల్లో 3 టీములను ఏర్పాటు చేసి అధికారులుగా అక్కడ బోర్డు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనలు, వీళ్ళందరూ ఇచ్చిన సూచనలు కూడా ఈ 2025 భూభారతి చట్టంలో ప్రజలకి సౌకర్యార్థం, ప్రజలకి మంచి జరిగే విధంగా, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేసుకుని వడిగా ఎక్కడా చిన్న తప్పు జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో పైలట్ గా గత నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకి ఈ భూభారతి 2025 చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేసిన తర్వాత రాష్ట్రంలో 4 జిల్లాల్లో 4 మండలాల్లో